మూసేయాలి ఎట్టి పరిస్థితి నీరు నెలకొండ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీడిఎస్ జార్జ్ రెడ్డి కళలు అన్నటువంటి స్వప్నం ఏదైతే ఉన్నదో 50 ఏళ్ళ విద్యార్థి ఉద్యమాన్ని మేము మోసినాం. మా ముందు తరంగా ఉన్నటువంటి ప్రతిపాదన మోసి ఉన్నాడు, మా ముందు తరంగా ఉన్నటువంటి రమణ ఉన్నాడు, మన ముందు తరంగా ఉన్నటువంటి కొండ నాగేశ్వర సార్ ఉన్నాడు, మన ముందు తరంగా ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్నటువంటి లింబాద్రి సార్ ఉన్నాడు. అట్లాగే పీడిఎస్ విడిపిడికిల జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి జార్జ్ రెడ్డి గురించి మాట్లాడుకొని ఉన్నాం, శ్రీపాద శ్రీహరి కోసం మాట్లాడుకొని ఉన్నాం, రంగవల్లి స్నేహాలతో అనేక మంది త్యాగాల ఫలితంగా నవసమాజం కోసం వెళ్తున్నటువంటి నావనలో మనమంతా భాగస్వామ్యం కావాలని మేము గత 15 సంవత్సరాలుగా ప్రజాశీల విద్యార్థి ఉద్యమాల్లో ఉంటూ మీలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ తర్వాత ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ 2018లో 17లో రావడం, అట్లాగే సిటీ ఉద్యమాలను ఈసీఆర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, లేదా హైదరాబాద్ కావచ్చు, లేదా వివిధ జిల్లాలో నా నేటివ్ నారాయణపేట అయినప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యమాల్లో పాల్గొనడం, ఇట్లా విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తూనే చదువులని బ్యాలెన్స్ చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలపైన ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపైన ఉద్యమాలు చేస్తూ జైళ్లను లేదా పోలీసు నిర్బంధాలను లేదా మీలాంటి వాళ్ళ కోసం అన్న హైదరాబాద్లో అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేసినా కానీ ఒకనాడు సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు 11 గంటలకు ఫోన్ చేసి ఒక అమ్మాయి అన్న నేను నాకు హాస్టల్ లేక బస్టాండ్లో ఉన్నా ఖచ్చితంగా మీరు సహకరిస్తారని మాకు సీనియర్స్ నెంబర్స్ ఇచ్చిందని చెప్తే 11 గంటలకు ఈనేలాగా కూడా హాస్టల్లో అడ్మిషన్ పెట్టించడం జరిగింది. ఇట్లా ఏ సమస్యతో ఏ సందర్భంలో విద్యార్థులు ఫోన్ చేసిన వాళ్ళకి ఎల్లవేళ మేమంతా వాళ్ళకి అందుబాటులో ఉన్నాము. మీరు కూడా మీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు సీనియర్స్ గా, సూపర్ సీనియర్స్ గా, లేదా జూనియర్స్ గా, సబ్ జూనియర్స్ గా ఎవరైతే ఉన్నారో పీడిఎస్ విద్యార్థి సంఘంలో మీ స్థాయి కమిటీలలో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వీసీలు కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, లేదా హెచ్ఓడీస్ కావచ్చు, లేదా డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా కాలేజీలో కావచ్చు, ఏ సమస్యలైనా మీ కళాశాల కమిటీలలో మీరు కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలియజేస్తూ మేము ఈ నూతన కమిటీకి ఏదైతే ఉందో ఆ నూతన కమిటీకి ఎల్లవేళలా ఖచ్చితంగా వెనక ముందు మేము సపోర్ట్గా నిలబడి మీ ఉద్యమానికి లేదా గ్రేటర్ హైదరాబాద్ ఉద్యమానికి, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యమానికి ఏ సందర్భంలో మీకోసం రావడానికి ఉంటాము. అట్లాగే మేము ఈ కంపెనీ నుంచి నిలబడినామంటే పై స్థాయి కంపెనీలు ఉన్నాయి. ఎవరికి పీడిఎస్ విద్యార్థి సంఘం అనేది విద్యార్థులుగా లేదా విద్యార్థులుగా చదువుతున్నంత వరకే ఈ విద్యార్థి ఉద్యమం పరిమితమై ఉంటుంది. కాబట్టి అట్లా మేము కూడా ఈ విద్యార్థి సంఘం గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి ఉద్యమాన్ని నూతన నాయకత్వానికి అందించుకున్నాము. రాకేష్ కావచ్చు, లేదా హరీష్ కావచ్చు, స్పందన కావచ్చు, నవీన్ కావచ్చు, లేదా దీక్షిత కావచ్చు, నవీన్ కావచ్చు, శ్యామ్ కావచ్చు, ఇట్లా అనేక మంది విద్యార్థులు దాదాపుగా ఒక 5 ఏళ్ళు నాతో పాటు నడిచినటువంటి తమ్ముళ్లకు ఈ రోజు నాతో పాటు నడిచినటువంటి జేఎన్యూలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, లేదా ఇర్ఫాన్ పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇర్ఫాన్ కావచ్చు, లేదా సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నుంచి పీడిఎస్ లో పనిచేసి నాతో పాటు నడిచినటువంటి రాజేష్ ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరిలో ఉన్నాడు. ఇట్లా అనేక మంది విద్యార్థులు ఈ రోజు మాతో పాటు చదువుతూనే లేదా విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వామ్యమై ఈ రోజు మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏదైతే పీడిఎస్ విద్యార్థి సంఘం జార్జ్ రెడ్డి స్పిరిట్ ఉన్నదో మనమంతా కూడా విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వామ్యమై ముందుకు వెళ్లాల్సిందిగా తెలియజేస్తూ నాతో పాటు కలిసి నడిచినటువంటి తమ్ముళ్లకు ఏదైనా సందర్భంలో మీకు అంతా టైంకి రాకపోవడం లేదా ఏదైనా సందర్భంలో చాలా మంది విద్యార్థులకి తమ్ముడు అనేది కొన్నిసార్లు మనం ఏదైనా మాట్లాడి ఉంటాం. కాబట్టి ఏదేమైనా విద్యార్థి ఉద్యమాల్లో ఇవన్నీ మనం దీంట్లో ప్రధానంగా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే క్రమశిక్షణ అనేది ప్రధానంగా అలవాటు పడుతుంది. విద్యార్థి ఉద్యమాల్లో అంటే ఒక 10 మంది విద్యార్థులకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఆ 10 మంది విద్యార్థుల యొక్క సమస్యలను మనం వినాల్సింది వస్తుంది. వినాలంటే కుటుంబం, అమ్మ నాన్న వాళ్ళకన్నా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా మెరుగుతాం, క్రమశిక్షణ అలవాటు చేసుకుంటాం. దేశము, రాష్ట్రము, ప్రజలు లేదా రైతులు, కార్మికులు లేదా మహిళల పట్ల ప్రేమను, ఆప్యాయతలను పీడిఎస్ విద్యార్థి సంఘం నిరంతరం మనం నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వెలుగులో మీరందరూ కూడా ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రాకేష్, హరీష్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఆఫీస్ మేయర్లు, జిల్లా కమిటీ, జిల్లా నాయకత్వానికి, అట్లాగే వివిధ కళాశాల నూతన కమిటీలు
కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత అసలు ఈరోజు మనం ఆర్ట్స్ కాలేజీలో కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు భౌతిక పరిస్థితి లేదా కాసిం సార్ లాంటి ప్రోగ్రెసివ్ టీచర్స్ ఈరోజు రావడం వల్ల లేదా బీసీ రావడం వల్ల ఈరోజు ఇట్లా మాట్లాడుకోగలుగుతాం. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ పరిస్థితి కూడా ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులను సమీకరించుకొని విద్యార్థుల సమస్యల కోసం మాట్లాడదామంటే కూడా ఆ రోజు ఆ పరిస్థితి లేదు. అదే సందర్భంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీసీ బిల్డింగ్ వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటామని వెళ్ళే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ప్రవీణ్ కు గోడ ఎక్కి దూకే క్రమంలో కాలు వంతెనకు పుచ్చుకొని బ్లడ్ అంతా ధారాళంగా కారిపోయి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు పోలీసు వాళ్ళని ప్రతిఘటించే క్రమంలో బీసీ బిల్డింగ్కి వెళ్ళి తుక్కు చేశారు. అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే నేను ఎక్కడో తార్నాకలో ఉన్నా, అప్పటికే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్ లో ఎవరు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున రక్తం దారులమై కారుతా ఉన్నా ఎందుకు యూనివర్సిటీలో ఇంత రణరంగమై ఉన్నదని చూస్తే మన పీడీఎస్ విద్యార్థి ప్రవీణ్ అని ఆ కారుతున్నటువంటి రక్తాన్ని చూసి ఆ చెప్పులను చూసి ఇది ప్రవీణ్ లాగానే ఉన్నది కాబట్టి అక్కడ ఎంత ఏంటో అని చూస్తే మొత్తం 100 మంది విద్యార్థులు యూనివర్సిటీ మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయి యూనివర్సిటీ రవీందర్కి వ్యతిరేకంగా ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా గాలం ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఏం చెప్తా ఉన్నా అంటే రక్తాలు కాదు కదా, జార్జి రెడ్డి చంపినటువంటి స్పిరిట్ ఏదైతే ఉన్నదో ప్రవీణ్ అనుకున్నాడు. ఒక రాష్ట్రంలోనే ఏ విద్యార్థి సంఘం అంత స్పిరిట్ గా రవీందర్ బీసీ రవీందర్కి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పీడీఎస్ స్పిరిట్ తో ఆ రోజు ప్రవీణ్ కూడా అసలు రక్తం అంటే మనమంతా ఇట్లా బ్లడ్ అంతా కారిపోయి బీసీ బిల్డింగ్ ముందు ఇక ఎవరికి ఒక చనిపోయేరేమన్నంత భౌతిక పరిస్థితి ఆ రోజు ఏర్పడి ఉన్నది. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నామంటే కేసులు అనేవి విద్యార్థులు ఉన్నప్పుడు అవన్నీ నామినల్ గానే పనిచేస్తాయి, మనకు ఎక్కడ ఉద్యోగాలకు ఆటంకం కావు. ఈరోజు ఆ స్పిరిట్ తోనే ఆ ఉద్యమాలతోనే ఈరోజు ఆయన డిఎస్సిలో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ 15th ర్యాంక్ కూడా కొట్టుకోవడం అనేది మనం చూసి ఉన్నాం. కాబట్టి మీకు అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే ప్రత్యేకంగా పీడీఎస్ విద్యార్థి ఉద్యమాల్లో ఉంటే ఎటువంటి మీ కెరీర్ కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి నష్టం జరగాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ ఇంతకుముందు చెప్పడంలో నేను మర్చిపోయి ఉన్నాను. కాబట్టి ఇంకోసం అంటే జార్జి రెడ్డి స్పిరిట్ ని తలుచుకుంటా ఉన్నాం, లేదా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ యొక్క స్పిరిట్ ని తలుస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు మన పక్కన ఉన్నటువంటి ఉద్యమ సహచరులు ఉద్యమ మిత్రులు కూడా రక్తార్పణలు చేస్తూ ఉద్యమం కోసం వాళ్ళ ప్రాణాన్ని లేదా వాళ్ళ సమయాన్ని కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్.